వెల్కమ్ టు సహరా ఛానల్. అందరికీ సలాంలేకుం, నమస్కారం. అందరికీ ఈరోజు సింపుల్గా అయిపోయే డిష్ నేను చేయబోతున్నాను. మోతీచూర్ లడ్డు చేయబోతున్నాను. ఎలా చేస్తాను, సింపుల్గా అయిపోద్ది. ఎలా చేస్తాను అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. అయితే ఈడలకి వెళ్ళిపోతాం. దానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను, చేసుకోండి. 1 కప్పు నేను శనగపిండి తీసుకున్నాను, 1 కప్ చక్కెర తీసుకున్నాను, నెయ్యి, కొంచెం నెయ్యి, జీడిపప్పు, అంతే. ఇప్పుడైతే శనగపిండి వేస్తున్నాను. దాంట్లో కలర్ ఫుడ్ వేస్తున్నాను కొంచెం. ఇప్పుడు ఇది బాగా కలపాలి. ఈ లుండలుగా కాకుండా పలసంగా రావాలి ఇది. చూసారు కదా, ఇలా రావాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెడతాము. ఇప్పుడు నేను కడాయి పెట్టాను. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ అయితే ఏడైపోయిందండి. ఇప్పుడు నేను వేస్తున్నాను. సరే కదండి, ఎలా వేస్తున్నానో ఇలాగే వేసుకోవాలి అన్నీ. బూందీ చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. చూసారు కదా, ఈ మంత్రంగా రావాలి. ఇప్పుడు తీసేస్తున్నాను. ఇది తీసి చల్లారిన తర్వాత, చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. ఇది తర్వాత అయితే మేము షీరా రెడీ చేసుకుందాం. చూసారు కదండి, ఇప్పుడు మిక్సీ వేసుకుంటున్నాను. ఇది ఉంది, ఎలా వేస్తానో చూడండి. ఇది బూందీ ఎట్ట వేసినా కానీ పర్వాలేదండి. ఇప్పుడు మిక్సీ వేసుకుంటున్నా మేము. అది చూసి వేయాలా, మెత్తంగా కూడా వేయకూడదు. ఇది కొంచెం గిన్నెలాగా అట్లా వేసుకోవాలి. నేను చూపిస్తాను చూడండి. చూసారు కదా ఫ్రెండ్, ఇలా రవ్వ లాగా రావాలి. సన్నగా రవ్వ ఉంటుందా, మేము ఉప్మా చేసే రవ్వ, ఆ టైపు రావాలి ఇది. ఇప్పుడైతే చక్కెరకి పాకం వేసుకుందామండి. కొంచెం వాటర్ వేస్తున్నాను. అంటే చక్కెర వేసేస్తున్నాను. దీంట్లో కొంచెం కలర్ వేసుకున్నాం. ఇప్పుడు పాకం అయితే అయిపోయిందండి. ఇంత లేతగా కాకుండా మీడియంగానే ఉండాలి ఇది పాకం. ఇప్పుడైతే దీంట్లో బూందీ వేసుకుందాం. ఇప్పుడు బూందీ వేసుకుంటున్నాను. ఇది కొంచెం సేపు తర్వాత దీంట్లోనే బాగా మెత్తపడిపోవాలి. సిమ్లో పెట్టాను నేను. చీర బాగా పట్టాలి దానికి, బూందీకి. అప్పుడే మాకు లడ్లు బాగా వస్తాయండి. చూసారు కదా, ఈ మంత్రంగా రావాలి. చీర చూసారు ఎట్లా పట్టేసిందో, ఇంకా పట్టాలి బాగా. ఇంకా 5 నిమిషాలు తర్వాత బూందీకి పట్టేంత వరకు మేము ఇట్లా వేయిస్తూనే ఉండాలండి. అప్పుడే మాకు బూందీ బాగా, లడ్లు మాత్రం బాగా వస్తుంది చేతికి. చూసారు కదా, ఇది మంత్రంగా రావాలి. ఇంకా సేపు ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ ఇట్లా ఫ్రై చేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్, అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. దీంట్లో ప్లేట్లో తీసుకుందాం. ఇప్పుడు ఇది చల్లారేమాలండి 5 నిమిషాల దాకా. ఆ తర్వాత మళ్ళీ నెయ్యి వేసి దీంట్లో అప్పుడు లడ్డు తయారు చేసుకుందాం. కలిపేస్తాను నెయ్యి వేసుకొని. చూసారు కదా ఎలా వచ్చేసిందో. ఇలా ఎప్పుడైనా లడ్డు చేసుకోవాలంటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి. మోతీచూర్ లడ్డు లాగా. సరే కదా, నేనైతే కొంచెం పెద్దవి తీసుకుంటున్నానండి. చూసారు కదా, ఈ మంత్రంకి రావాలి. అన్నీ ఇలాగే చేసుకోవాలండి. చూసారు కదా ఫ్రెండ్, అయిపోయింది లడ్లు అయితే. ఇప్పుడు ఎట్టుంది చూసారు కదా. ఇప్పుడు నేను చూపిస్తా చూడండి మీకు. చూసారు కదా, లోపల షీరగా ఉందో, సూపర్ ఉంటుంది మోతీచూర్ లడ్డు.
నా ఛానల్ చూసే వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ మరి ఒక కొత్త వీడియోతో రేపు మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవండి. బాయ్ అండి.